మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమానంలో ఉన్న అనంతానికి, ఈశ్వానికి, శాంతికి, కాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి, పంచభూతాలకి, భూమాతకి, సమస్త మూగజీవులకి, సమస్త ప్రాణికోటికి నా యొక్క సూయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, రామ్తా మాస్టర్ గారికి శత కోటి వందనాలు తెలుపుకుంటూ, నేను ఈరోజు మహావతార్ బాబాజీ గురించి చెప్తున్నానండి, పలికిస్తున్నా. ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా కుటుంబ సభ్యులకు, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కూడా ఆత్మ ప్రణామాలు. సహకరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నిన్నటి రోజు 18 సిద్ధుల గురించి ఇంకా ముందు వస్తుంది అనేసి చెప్పుకున్నాము. ఈ మహనీయులందరూ కూడా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలలో విశ్వ చైతన్యంతో ఏకమైన మహనీయులు అన్నమాట. ఎలా ఉప్పు బొమ్మ సముద్రంలోకి దిగి తాను సముద్రంలో కలిసి అనంత సాగరంతో ఏకమైపోతుందో, వీరందరూ కూడా అంతటి మహోన్నత దశను పొందిన వారన్నమాట. అంటే ఆత్మద్రష్టలై దివ్యత్వాన్ని శరీరంలో అణువణువులోనూ నింపుకుని మానవాతీత స్థితిని పొందిన వారి జీవన సరళి, వారి రచనలు, బోధనలు మనిషిని లేదా సాధకుని కూడా అతని అంతరాంతరాల్లోనికి ప్రయాణించే సమగ్ర దృష్టిని కూడా వాళ్ళు ప్రసాదిస్తారనమాట. అంటే ఇక్కడ సిద్ధులు సహజంగా పరమశివుని, కుమారస్వామిని, విష్ణుమూర్తిని లేదా శక్తిని ఆరాధించి వారి ఆశీర్వచన ఫలంగా వారి శరీరాల దివ్యత్వాన్ని పొంది భూమి మీదకు దిగి వచ్చిన దివ్యకాంతి స్వరూపాలయ్యి ఉంటారన్నమాట. ఇక్కడ ఏ క్రియాయోగ సాధనను ఆచరించి మరలా దానిని మనందరికీ అందించడానికి వరప్రసాదులైన క్రియాయోగ సిద్ధాంతాన్ని మానవ జీవన పరమ గమ్యం కోసం అందించేవారు వీళ్ళు. 18 మంది సిద్ధులు బాబాజీ ఈ పరంపరలోని వారే అన్నమాట. మేడం, రీసౌండ్ వస్తుందా మీకేమన్నా? నాగరత్న, రీసౌండ్ వస్తుందమ్మా? లేదు మేడం. ఓకే. యోగ శాస్త్రం ప్రకారము మానవ శరీరం ఒక కేంద్రంగా గల అనేక శక్తి ఆవృతులు భౌతిక స్థాయి నుండి సూక్ష్మ స్థాయి వరకు వర్తిల్లుతూ ఉంటాయన్నమాట. కానీ మనం గుర్తించుకోం దాన్ని. భౌతిక శరీరము మన కన్నులకు గోచరిస్తున్న కణజాలమును స్థాయిలో ఎరుకలో నిలిచిన ఈ దేహము ఆ మానసిక స్థితికి అనుబంధంగా స్పందిస్తుంది. విశ్వచేతన శక్తిచే సృజించబడినది. ప్రాణమయ శరీరము కోరికలు, అనుభవాలు, ఆలోచనలు, ఆకర్షణలు, వాని అనుబంధ చర్యలు, కోపము, భయము, లోభము, అసూయ, దుఃఖము, ఆనందము, ద్వేషము, గర్వము, ఇష్టాలు కలబోసిన రూపం అన్నమాట ఇది. ఈ భౌతిక శరీరం. మనోమయ శరీరం ఎట్లుంటదంటే ఇంద్రియముల ద్వారా తెలుసుకుని మనము మనసు ద్వారా వివిధ ఆలోచన చర్య ప్రతిచర్యలను సృజిస్తున్న ఆత్మదర్శన భావాలను మాటల ద్వారా వ్యక్తీకరింపజేయగల శక్తిమయ రూపం అన్నమాట. మనోమయ రూపం అంటే మనోమయ శరీరం.
ఇంకొకటి బుద్ధిమయ శరీరం ఎట్లుంటదంటే ప్రతి విషయాన్ని సహేతుకంగా చిహ్నాలతో అంటే గుర్తులతో మేడం కలిపి. మేడం అందరికీ మాస్టర్స్ ప్లీజ్ వినండి. అందరూ ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి లేదా రాసుకొని ఎవరికి నీలో ఇది ఉంది, నాలో ఇది ఉంది, నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పాల్సిన అవసరం లేదు. రాసుకొని మన లోపల మనకి ఏ శరీరానికి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నిజం మేడం. అంటే ఇది ఎవరికి కనపడదు కదా, మనకే తెలుసు మన గురించి కదా. నాలో ఏ భావాలు ఉన్నాయంటే నాలో ఏ శరీరానికి సంబంధించిన భావాలు ఉన్నాయి. ఏవి తగ్గించుకోవాలి నేను, వేటిని అర్థం చేసుకోవాలా, వేటిని పెంచుకోవాలా, వేటిని తీసేసేయాలా అనేది మనకు ఎవరికి వాళ్ళే సెల్ఫ్గా చేసుకోవాల్సిన పని ఇది కదా. ఓకే మేడం, కంటిన్యూ. ఓకే మేడం. బుద్ధిమయ శరీరం ఏం చేస్తుందంటే ప్రతి విషయాన్ని సహేతుకంగా చిహ్నాలతో కలిపి అంటే గుర్తులతో కలిపి విషయ గ్రహణం చేసి విషయాన్ని స్థిరపరుచుకుని మనోస్థితిని అదుపులో ఉంచుకుంటూ విమర్శన దృష్టితో తాను తత్వ స్వరూపుడను అని మర్చిపోయిన విషయాన్ని విశదీకరించు సత్య శక్తి స్వరూపము. అంటే మర్చిపోయిన విషయాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉంటదన్నమాట. ఏది బుద్ధిమయ శరీరం విశదీకరించు సత్య శక్తి స్వరూపం అన్నమాట ఇది. ఇంకా 5వది ఏంటంటే ఆధ్యాత్మిక శరీరం ప్రతి వ్యక్తి విశ్వచేతన శక్తి స్వరూపము. ఈ జాగృతి ఎరుక పొందిన నాడు తనలోని తత్వమే విశ్వంలోని ప్రతి కణంలోనూ నెలకొని ఉంటదన్నమాట. అంటే ప్రతి కణంలోనూ విశ్వం అంతటా మనమే వ్యాపించి ఉన్నామని మనం రోజు చెప్పుకుంటాం కదా. ఆ విధంగా చెప్పుకోవడం కాదు, దాన్ని అమలు పరుచుకుంటే మనం ప్రతి కణంలోనూ అది స్పందిస్తూ పోతుంది అనమాట. నాకు అర్థమైన మటుకు నేను చెప్పాను ఇది. ఈ జగన్నాటకాన్ని ఒకే శక్తి కేంద్రంగా నిర్వహించబడుతోందన్న ఎరుకను కలిగి ఉన్న స్థితి. అంటే మనము ఇక్కడ దేనికి వచ్చాము, ఈ వచ్చాము ఇక్కడ నేర్చుకోవడానికి. ఇక్కడ నాటకం ఆడామా వెళ్ళిపోయామా, జన్మ మరణాలు అలాగా దాంట్లో కూరుకుపోతూ ఉంటాము. కానీ మనం ఎరుకతో ఉంటే ఇది ఈ జగన్నాటకానికి ఒకే శక్తి కేంద్రంగా నిర్వహించబడుతుందన్న ఎరుకను మనం కలిగి ఉన్న స్థితే మన ఆధ్యాత్మిక శరీరం అన్నమాట. ఇక్కడ 5 శరీరాల గురించి మాత్రమే ఇచ్చాడు. మన 7 శరీరాలను కూడా చెప్పుకుంటాం కదా, మనం ఇక్కడ 5 శరీరాల గురించి ఇచ్చాడు అనమాట. ఒకటి అంటే భౌతిక శరీరం, ఒకటి రెండవది ప్రాణమయ శరీరము, మూడవది మనోమయ శరీరము, 4వది బుద్ధిమయ శరీరము, 5వది ఆధ్యాత్మిక శరీరం. వీటన్నింటి గురించి ఇంత చెప్పాను నేను. మళ్ళీ ఒకసారి చెప్పమంటే అర్థమైందా, లేకపోతే ఇంకోసారి చెప్పమంటారా? చెప్పండి మేడం, రిపీట్ చేయండి పర్లే. ఓకే మేడం. అంటే మన మానవ శరీరం ఒక కేంద్రంగా గల అనేక శక్తి ఆవృతులు భౌతిక స్థాయి నుంచి సూక్ష్మ స్థాయి వరకు వర్తిల్లుతూ ఉంటాయి, అంటే మారుతూ ఉంటాయి కదా. ఒకటి భౌతిక శరీరం మన కన్నులకు గోచరిస్తున్న కణజాలముల స్థాయిలో ఎరుకలో నిలిచిన ఈ దేహము మానసిక స్థితికి అనుబంధంగా స్పందిస్తుంది. అంటే భౌతిక శరీరం ఎలా స్పందిస్తుంది అంటే మన కళ్ళకి ఏవైతే కనిపిస్తుంటాయో దాంట్లో కణజాలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎరుకతో మాత్రమే నిలిచి ఉండి దేహము మానసిక స్థితి అనుబంధంగా అంటే ఒకటికొకటి సంబంధించి స్పందిస్తుంది అనమాట. అంటే విశ్వచేతన శక్తిచే సృజించబడినది అది. ఇది రెండు స్పందించే దాంతో ఇది పనిచేసి సృజిస్తుంటది, మనకు తెలియపరుస్తుంటది అనమాట. రెండవది ఏమి ప్రాణమయ శరీరం అంటే కోరికలు, అనుభవాలు, ఆలోచనలు, ఆకర్షణలు, వాని అనుబంధ చర్యలు. అంటే ఇప్పుడు కోరికలు, అనుభవాలు, ఆలోచనలకి ఆకర్షణలు వాటికి కూడా సంబంధించిన ఈ కోపము, భయము, లోభము, అసూయ, దుఃఖము, ఆనందము, ద్వేషము, గర్వము, ఇష్టాలు కలబోసిన రూపమే మన ప్రాణమయ శరీరం అన్నమాట. మూడవది ఎట్లా ఉందంటే అంటే ఇవన్నీ కలిసి ఉంటేనే ఈ రూపం మనకు ఉంటదన్నమాట. అనుభవాలు, ఆలోచనలు, ఆకర్షణలు, వాటి అనుబంధ చర్యలైన
కోపము, భయము, లోభము, అసూయ, దుఃఖము, ఆనందము, ద్వేషము, గర్వము, ఇష్టాలు. మనకి ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి. ఇవన్నీ కలిసిన రూపమే మన ప్రాణమయ శరీరం. మనోమయ శరీరం మూడవది. అంటే ఇంద్రియముల ద్వారా తెలుసుకొని, అంటే మనకి ఆ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఏదైతే ఉంటాయి కదా, ఇవి మనోమయ శరీరము. ఇవి ఉంటాయి కదా మన శరీరంలో, వీటి ద్వారా తెలుసుకొని వివిధ ఆలోచన, చర్య, ప్రతిచర్యలను అవి చేస్తూ పోతాయి అన్నమాట. సృజిస్తున్న ఆత్మదర్శన భావాలను మాటల ద్వారా వ్యక్తీకరింపజేయగల శక్తిమయ రూపం. అంటే ఇవి ఇంద్రియాలు ఇట్లా చేస్తున్నా కూడా మనకి లోపల ఆత్మదర్శన భావాలు కూడా వస్తూ ఉంటాయి కదా మనకి. ఇది అనిపించింది, ఇది కనిపించింది, ఇలాగా మనం మాట్లాడొచ్చు, నాకు అనిపించింది అని అంటుంటాం కదా. దాని వ్యక్తీకరణ, చర్య, ప్రతిచర్యలు సృజిస్తున్న ఆత్మదర్శన భావాలను కూడా మాటల రూపంలో మనకి బయటికి వ్యక్తింపజేయగల శక్తిమయ రూపం అన్నమాట. అది కూడా అంటే ఆత్మతో మనకి తెలియజేస్తుంటాయి కొన్ని. అప్పుడు మనం ఆ లోపల అనిపించినవి చేయకుండా మనము ఈ భౌతిక శరీరంతో మనం చేసేపోతే అవన్నీ ఈ కోపాలు, ఈ గర్వము, ఈ ద్వేషము, ఈ పగ, ప్రతీకారాలు ఇలాంటివన్నీ కలబోసినట్లుగా చేస్తుంటాం. కానీ వివేకంతో ఆలోచన చేసుకుని పోతే ఇది ఆత్మ భావాల్ని వ్యక్తపరిచే శక్తిమయ రూపంగా కూడా మనకి బాగా పనిచేస్తుంది అనమాట. బుద్ధిమయ శరీరం ప్రతి విషయాన్ని సహేతుకంగా, అంటే ప్రతి విషయాన్ని కూడా మనం కరెక్ట్ గా గుర్తులతో సహా కలిపి విషయ గ్రహణం చేసి విషయాన్ని కరెక్టా కాదా అని మనము స్థిరపరచుకొని మనోస్థితిని అదుపులో ఉంచుకుంటూ, మన మనసు ఎట్లా చెప్తే అట్లా కాకోకుండా దాన్ని అదుపులో ఉంచుకొని ఇది ఏది చేయాలా, ఏది మాట్లాడాలా, ఏది వద్దు అనుకొని అది నిర్ధారణ చేసుకొని మన మనసుని అదుపులో పెట్టుకొని విమర్శన దృష్టితో తాను కూడా తత్వస్వరూపుడిని అని మర్చిపోయిన విషయాన్ని విశదీకరించుకొని శక్తి స్వరూపంగా పనిచేస్తుంది అనమాట. అక్కడ ఆధ్యాత్మిక శరీరము ప్రతి వ్యక్తి విశ్వచేతన శక్తి ఈ స్వరూపము. ప్రతి వ్యక్తి కూడా విశ్వంలోనే ఉంటాడు కదా. మనం అంతటా ఉన్నాం, మనమే దైవం అన్నప్పుడు విశ్వం అంతటా వ్యాపించే ఉంటాం కదా మనము. ఆ విషయాన్ని కూడా మర్చిపోయిన విషయాన్ని విశదీకరించి ప్రతి వ్యక్తి యొక్క విశ్వచేతన స్వరూపం అన్నమాట. ఈ జాగృతి ఎరుక పొందిన నాడు తనలోని తత్వమే విశ్వంలోని ప్రతి కణంలోనూ నెలకొని ఉన్నదని. ఎప్పుడైతే ఈ జాగృత ఎరుక అంటే మనం విశ్వం అంతటా మనం వ్యాపించి ఉన్నామని మనం తెలుసుకున్న రోజు మనలోని తత్వమే విశ్వంలోని ప్రతి కణంలోనూ ఉంది. అంటే ప్రతి చెట్టులోను, పుట్టలోను, రాయిలోను, రప్పలోను దేవుడు ఉన్నాడని మనం ఎలాగా మన హిందూ సాంప్రదాయంలో నమ్ముతామో ఆ విధంగా ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూస్తాం అన్నమాట. ఈ జగన్నాటకాన్ని ఒకే శక్తి కేంద్రంగా అంటే ఈ నాటకం అంతా మన దైవం చేతే నిర్వహింపబడుతోందన్న ఎరుకను కలిగి ఉండే స్థితి అన్నమాట ఆధ్యాత్మిక శరీరం అంటే. నాకు అర్థమైంది మేడం. ఇంతవరకు మీరు ఏమైనా చెప్తారా? చెప్పండి దీని గురించి మేడం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ 18 మంది సిద్ధులు బాబాజీ ఈ పరంపరలోని వారే అన్నమాట. ఇలాంటివన్నీ ఈ క్రియాయోగ సాధన ఆచరించి మరలా దానిని మనందరికీ అందించడానికి వరప్రసాదులై, అంటే మనకు వరాలు ఇచ్చే వాళ్ళయి క్రియాయోగ సిద్ధాంతాన్ని మానవ జీవన పరమ గమ్యం కోసం అందించేవారు. ఈ 18 మంది సిద్ధులు బాబాజీ ఈ పరంపరలోని వారే. బాబాజీ నాగరాజు మరియు 18 మంది సిద్ధ సాంప్రదాయాన్ని గురించి రాబోయే మనము పేజీల్లో మనము చెప్పుకుందాము. ఈనాటి ఆధునిక మానవుడికి ఆ మహనీయుల సాధన గాథలు తమ్ము తాము మార్చుకోవడానికి జీవితంలోని అన్ని కోణాలలో శక్తివంతమైన క్రియాయోగ సాధన ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే మనల్ని మనం మార్చుకోవడానికి జీవితంలో అన్ని కోణాల్లోనూ, అంటే ఇది అది అని కాకుండా ప్రతి ఒక్క విషయంలోనూ మనల్ని మనం మార్చుకోవడానికి ఇది చాలా శక్తివంతంగా మనకి పనిచేస్తుంది అన్నమాట ఈ క్రియాయోగ సాధన అనేది. ఈ ప్రాపంచిక సంబంధమైన విషయాలకు వెనుతిరగకుండా, అంటే ఇప్పుడు భౌతిక విషయాలు అంటే ఇప్పుడు మనం ఈ శరీరంతో
కలిసిన ఈ బంధాలు గాని, ఈ పిల్లలు, ఈ మన భర్త, మన సంసారము ఇటువంటి విషయాల్లోనే ఉండకుండా, అంటే అక్కడ లేకుండా కూడా కాదు, మనం అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండు విధాలుగాను ఉంటాం కదా. మనం తిరిగి మళ్ళీ అటువైపుకి భౌతికానికి వెళ్లకుండా ఆధ్యాత్మిక దాహం కలిగిన, అంటే మనం ఈ ధ్యానంలో మనల్ని మనం తెలుసుకునే స్థితిని మనం దాన్ని తెలుసుకునే దానికి, అంటే దానికి అతిగా మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతలు నేను ఎవరిని, నేనేం చేస్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ విషయాల పట్టే ఆసక్తి ఉంటూ మనము వెనక్కి తిరిగి చూడకుండా ఆధ్యాత్మిక దాహ్యం కలిగిన లేదా ఉన్నతిని కోరుకునే వారికి ఇది కల్పవల్లి, అంటే కల్పవృక్షం వంటిది అన్నమాట. ఇది ఈ క్రియాయోగం అనేది ఎన్నెన్నో మతాలు, ఎన్నో రకాల వర్గాలు, ఎన్నో ఆధ్యాత్మిక కలయికలు, అంతేగాక మేడం ఇక్కడ వేరే ఏమి చెప్పడానికి లేదు. ఏంటంటే వాళ్ళు అదే యోగులు, మహానుభావులు, వాళ్ళు దైవ మానవుల నుంచి దైవంగా మారడానికి కారణాలు వాళ్ళు ఎలా ఎలా అయ్యారు, ఎలా చేసుకోవాలని ఈజీగా నా సాటి దైవాలే మీరు కూడా ఇలా చేసుకొని మమ్మల్ని మేము ఉద్ధరించుకున్నట్టు మీరు కూడా ఉద్ధరించుకోండి అని చెప్పడానికే దీన్ని ఇచ్చారు. కానీ ఇది ఎవరికి వాళ్ళు, అంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఇలాంటి దాన్ని, ఇలాంటి వాడిని అని ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ నింద చేసుకోకుండా, అలాగని పక్కన వాళ్ళు కూడా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే నువ్వు ఇలాంటోడు అంటే వాళ్ళు కాదన్నమాట. అక్కడ నువ్వు అంటే ఏంటి, ఆ దైవం కాదు, ఈ గుణాలు, వాళ్ళలో ఉన్న గుణాలు. అంటే అదే చెప్పే చూడు, నీకు నీ బుద్ధి ఏం బాగోలేదు, నీ బుద్ధి మార్చుకోవాలి, లేకపోతే నువ్వు మంచి అలవాట్లు లేవు, నీకు మంచి పద్ధతి కాదు, ఇది ఇలాగ చెప్తూ వచ్చారు. కాబట్టి మనము మన లోపల ఏ లక్షణం ఉందో అని మనకు తెలిస్తే, అది ఏ శరీరానికి సంబంధించిందో తెలిసిందంటే అప్పుడు దాన్ని పూర్ణంగా అంటే పరిపూర్ణం కానీ పూర్ణము, ఇంకా పూర్ణము అపూర్ణం అంటూ ఏమీ లేదు. పూర్ణంగా మనలో మనం విశదీకరించుకొని ఆ స్థితి ఎలా ఉంటుందో అనుభూతి చెందొచ్చు, అంతే. ఇంకా ఇందులో చాలా అద్భుతంగా చెప్పారు మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. ఈ పాయింట్స్ ఎలా తెలుస్తుంది మనకు, మనం ఎవరికి వాళ్ళు, నాలో ఏమున్నాయి, అసూయ ఉందా, కోపం ఉందా, జలస్ ఉందా, లేకపోతే ఎవరి పట్లైనా ద్వేషం ఉందా, ఏమున్నాయి ఆ గుణాలు మనకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా ఎన్నో విషయాలు నాకు నేను ఆత్మావలోకనం చేసుకోగలుగుతున్నాను దీంట్లో. ఓకే మేడం, కంటిన్యూ. మీరు ఇంకెవరైనా మాట్లాడతానంటే కూడా మాట్లాడచ్చు. చెప్పండి అమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీకు అర్థం కాకపోతే చెప్పండి. లేదు మేడం, మీరు చెప్తా ఉంటే అర్థం అవుతుంది. ఓకే 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 బాబాయ్. సరే కంటిన్యూ చేయండి మేడం. ఓకే. ఎన్నెన్నో మతాలు, ఎన్నో రకాల వర్గాలు, ఎన్నో ఆధ్యాత్మిక కలయికలు, అంతేగాక నూతన శక ప్రారంభ కులము అని భావించే వర్గాలు, వీటిని అన్నింటినీ యొక్క అసలైన భావము మనిషి మహేశ్వరునిగా మార్చుకోవడం. అంటే ఏ మతంలో గాని, ఏ వర్గాల్లో గాని ఎన్నో ఆధ్యాత్మిక కలయికలు, అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎన్నో రకాల ఉంటాయి కదా, ఒక్కొక్క రకమైన ఆధ్యాత్మికమైన ఇవి చెప్తూ ఉంటారు చాలా మంది. మా మార్గం ఇది, మీ మార్గం అది అన్నట్టుగా ఎన్నో అవన్నీ కలిసి ఒకే చోటుకే చేరుతాయి. కాకపోతే వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు అలాగ పెట్టుకొని ఉంటారు. అంతేగాక నూతన శకము అంటే ఇప్పుడు మార్పు జరిగే సమయం ఆరంభమైనప్పుడు అని భావించే వర్గాలు కూడా వీటిని అన్నింటి యొక్క అసలైన భావం ఏంటి, మనిషి ఈశ్వరుడిగా అంటే దేవుడిగా మార్చుకోవడమే, మహేశ్వరునిగా మార్చుకోవడం. ఈ పదంలో మహనీయులైన సిద్ధులు పదార్థం విజ్ఞానానికి, వైద్య శాస్త్రానికి, యోగానికి, తత్వశాస్త్రానికి ఎంతో విలువైన సేవ చేశారు వీళ్ళు. అంటే ఈ మహనీయులందరూ, ఈ సిద్ధ పురుషులందరూ మన పదార్థాన్ని విజ్ఞానానికి, వైద్య శాస్త్రానికి, యోగానికి, తత్వశాస్త్రానికి ఎంతో విలువైన సేవ చేశారు. అంటే ఏ జ్ఞానాలు లేదా శాస్త్ర విజ్ఞానములు మనిషిని ఉద్ధరించడానికి లేదా ఉన్నత జాగృత స్థాయికి తీసుకొని వెళ్ళడానికి కారణమని భావిస్తామో
వాటి అన్నింటికీ వెన్నుదన్నుగా వారు అందించిన అఖండ విజ్ఞాన కృషి మాటలలో వర్ణించలేనిది. అంటే ఇక్కడ ఏ ఏ జ్ఞానాలు అయితే మనకి శాస్త్ర విజ్ఞానము మనిషిని ఉద్ధరించడానికి లేదా ఉన్నత స్థాయికి తీసుకోవడానికి కూడా ఇవి కారణము అని భావిస్తామో వాటి అన్నింటికి మన వెన్నెముకలాగా ఇవి పనిచేస్తుంటాయి అన్నమాట. వెన్నుదన్నుగా వారు అందించిన అఖండ, అంటే దీనికి ఇంకా ఖండించడానికి లేనంత జ్ఞానం కలిగిన విషయాలు కృషి మాటలతో వర్ణించలేనిది. ఇది విజ్ఞాన కృషి మాటలలో వర్ణించలేనిది. ఈ మహనీయులు సమగ్ర సేవను గురించి సమర్థవంతంగా దాదాపు 50 సంవత్సరాల క్రితము డాక్టర్ అనిబిసెంట్ అనే దివ్య రచనలో విపులంగా వివరించారు. దాని గురించి ఆమె మాటల్లో ఏం చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు. ఈ సద్గురుమూర్తులు మానవ జాతి పురోభివృద్ధి కోసము లెక్క కట్టలేనన్ని విధానాలు వారి సహకారాన్ని అందిస్తున్నాయి. అంటే ఈ సద్గురువులందరూ మన మానవ జాతి పురోగమనానికి మాత్రమే లెక్క కట్టలేనన్ని మనకి వాళ్ళు చెప్పి పెట్టారన్నమాట. ఆ సహకారం గాని వాళ్ళు చెప్పే జ్ఞానం గాని ఎంత మనం అదేమో అంటారు కదా, తోడుకున్నోడికి తోడుకున్నంత అని ఏదంటారు కదా మేడం, తెలుసు ఏమంటారు అన్ని, చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అని అంటారు కదా. ఆ విధానం వాళ్ళతో మనం ఎంతగా మనము అనుసంధానం అయితే అంతగా మనకు అందించడానికి వాళ్ళు ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉంటారన్నమాట. అనంత ఖగోళ రాశుల నుండి ఈ పుడమి తల్లి మీద అనుగ్రహ కాంతిని మరియు మానవ జీవితాలను ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత త్యాగమూర్తులు కదా, మన కోసం వాళ్ళు ఎంత కష్టపడినా కూడా తిండి మనలాగే భౌతికంలో ఉన్న వాళ్ళకి మనకి తిండి, నిద్ర, సుఖము, సంతోషము వీటి మీదే ఉంటది. కానీ వాళ్ళు అవన్నీ మర్చిపోయి కదా మన కోసం వాళ్ళ జ్ఞానాన్ని అంత సంపాదించుకొని మనల్ని కూడా ఉత్తరించడానికి ఎంతగానో, అంటే ఎక్కడ ఆ ఖగోళం నుంచి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవిని ఉద్ధరించాలని అనుగ్రహ కాంతిని మరియు మానవ జీవితాలను వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. అంటే మన జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు, మనం తీసుకోవడానికే సిద్ధంగా ఉన్నప్పుడు. వారి అనుగ్రహ దివ్యకాంతి బాహ్యాంతరాలను నింపివేస్తున్నాయి. అంటే వాళ్ళు ఎట్లా అనుగ్రహిస్తారంటే బయట లోపల పూర్తిగా నింపేస్తున్నాయి మనం తీసుకున్నప్పుడు. భౌతిక ప్రపంచం అంతా కూడా భగవంతుని శక్తి వల్ల వర్ధిల్లుతుంది. అంటే మనం అనుకుంటాం ఇది నేనే చేశాను, నేనే పెట్టాను, ఇది నా వల్లే జరిగింది, కానీ ఇదంతా ఏది కాదు. అట్లుంటే మనం మనుషులందరము మనం అనుకున్నట్టే జరగాలి కదా. మనం ఒకటి అనుకుంటే తాను ఒకటి తలుచును దైవం ఒకటి తలుచును అని ఎందుకన్నారు అంటే ఇప్పుడిప్పుడు నాకు అర్థమైన విధానంలో చెప్తున్నాను నేను. మనం అనుకున్నవి ఏవి జరగవు. మన దైవం ఏది చెప్తే అది మాత్రమే జరుగుతుంది. మనకి మంచి అయినా చెడైనా మనము ఆలోచన చేసే ఆలోచనల వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయని నాకు అర్థమైంది. అంటే ఇవన్నీ కూడా భగవంతుని శక్తి వల్లే మనకి వర్ధిల్లుతూ ఉంటాయి అన్నమాట. సూర్యకాంతిని ప్రకాశింపచేసి సంరక్షింపబడుతుంది. అంటే సూర్యకాంతి కూడా మనకి ఊరికే వస్తుందా, మనం సృష్టించుకున్నాం కదా సూర్యుడిని కూడా. అదే విధంగా మనల్ని సంరక్షింపబడుతుంది. అంటే మనం దైవం రూపంలో సృష్టించుకున్నాం అనమాట. మనం భౌతిక రూపంలో ఉంటే ఏది సృష్టించలేము. మనం అనుకుంటాము నేను 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 అనేది. ఈ నేను తొలగిపోతే ప్రతిదీ దైవమే, దైవ మార్గమే, దైవ పనులే అన్ని కూడా. మహనీయులైన ఈ సద్గురు మూర్తులు ప్రత్యేకంగా మతాలను వారి బోధన నిధులు సమకూర్చుటకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తూ విశ్వాసం అనే శ్వాస కలిగిన మహనీయుల ద్వారా దయ అనే ఆశీర్వచనాన్ని పంచిపెడుతూ ఉంటారు. ఇది కూడా ఎట్లుందంటే, అంటే వాళ్ళు మహనీయులు సద్గురుమూర్తులు ప్రత్యేకంగా మతాలను కానీ వారి బోధన నిధులను సమకూర్చడము, అంటే ఆధ్యాత్మిక శక్తిని అందిస్తూ మనకి నమ్మకం అనే ఈ శ్వాస కలిగిన మహనీయుల ద్వారా దయ అనే ఆశీర్వచనాన్ని మనకి, అంటే ఈ దయ అనేదాన్ని మనకి ఎప్పుడు మనకి ఎంత మనం ఏ విధంగా వాళ్ళని తిట్టుకున్నా మనము పట్టించుకోకున్నా వాళ్ళ దయని వాళ్ళు చూపుతూనే మనకు ఆశీర్వచనాలు చెప్తూ వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందిస్తూనే పోతున్నారు అన్నమాట. వారి మహత్తరమైన మేధో శక్తి ద్వారా అఖండమైన పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంతో జ్ఞానం మనం కూడా సంపాదించుకోగలం అలాగే అనే దాంట్లో మనము దాని మీద ఆసక్తి చూపించి మనం కూడా
పోయి మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు మనం సాధన చేస్తే. అంటే వారి మహత్తరమైన మేధోశక్తి ద్వారా మనకి అఖండమైన పనులు, అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్నో గుళ్ళు గోపురాలు ఎంతెంత అప్పట్లో ఎంతెంత పెద్దగా నిర్మించారు. అప్పుడు ఎలా నిర్మించారు? అప్పట్లో ఏమైనా క్రేన్లు ఉండేవా, ఏమైనా మిషన్లు ఉండేవా? ఏవీ లేవు. అవి ఎలాగొచ్చాయి మన భూమి మీదకి? ఎలాగ వాళ్ళు ఒక సిమెంట్ లేదు, ఒక పక్కన దానికి ఏదో అమర్చే వాళ్ళు ఏ విధంగా అంతంత పెద్దగా అంత పైకి ఎత్తి అంత గొప్పగా నిర్మించారు అంటే వాళ్ళ మేధో శక్తితోనే దానిలని అక్కడికి తీసుకొచ్చి అవి ఒకటి మీద ఒకటి పక్క కదలకుండానట్లుగా ఎంతో కూర్చున్నట్లుగా అమర్చి దాన్ని చేశారంటే అది అద్భుతమైన మేధో సంపత్తి వల్లే, వాళ్ళు ఆ సాధనా శక్తి వల్లే వాటిని నిర్మించగలిగినారు. పెద్ద పెద్ద కట్టడాలే కావచ్చు, పెద్ద పెద్ద పనులే కావచ్చు. మనం ఇప్పటి వాళ్ళు అన్ని ఉండి కూడా మనం ఆ స్థితిలో ఎవ్వరు కూడా ఒక రాయిని కానీ మనము అమర్చేంత పనులు చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం భౌతికంగానే మాత్రమే ఆలోచిస్తున్నాము. వాళ్ళకున్న జ్ఞానము మనకి లేకపోవడానికి కారణం అనేది మనం జ్ఞానులుగా మారడానికి ఇది అని నాకు అర్థమైంది. చెప్పండి మేడం, మీరేమైనా చెప్తారేమో. ఏం లేదులే మేడం, కంటిన్యూ చేద్దాం. అంతేలే మేడం, అదే ఎవరు చెప్పినా సత్యం అనేది సత్యంగానే ఉంటుంది, కాకపోతే చూసేదాన్ని బట్టే ఉంటుంది. అంతే మేడం. అంతేగాక ఆ మహనీయులు తమ సంకల్ప శక్తిని కులదైవ స్వరూపులైన వ్యక్తుల ద్వారా ప్రపంచానికి అందిస్తూ వారి అమోఘమైన సాధనా శక్తిని వారిని విశ్వసించిన వారి ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక కులానికి ఒక పెద్ద అనేవాడు ఉంటాడు కదా, వాళ్ళ సంకల్ప శక్తిని ఆ కులదైవ స్వరూపునిలైనా అంటే ఈ కులదైవాన్ని ఫలానులు వాళ్ళు అంటే ఆరాధిస్తుంటారు కదా, వాళ్ళ ద్వారాగా ప్రపంచానికి వాళ్ళు అందిస్తూ వాళ్ళ అమోఘమైన సాధనా శక్తిని వారిని విశ్వసించిన వారి ద్వారా తెలియజేస్తూ ఉంటారన్నమాట మనుషులకి ఎప్పటికీ. కానీ మనమైతే ఆ పూజారి ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడు, ఇది నిజమా కాదా అని విశ్వసించాం చాలా చోట్ల. కానీ ఇవి నిజమనేసి ఇక్కడ చెప్తున్నారు. విశ్వసించిన మహనీయులకు తమ 2 చేతులతో కాపు కాస్తూ ఉంటారన్నమాట. అంటే మనం నమ్మితే వాళ్ళు మనల్ని ఎప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉంటారు. ప్రతిదాన్ని మన అంతరానికి తెలియజేసే విధంగా వాళ్ళు మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు అనమాట. మనల్ని 2 చేతులతో కాస్తూ ఉంటారన్నమాట. సాధారణ మేధో మానసిక ప్రపంచాన్ని వారి సంకల్ప ఛాయలలో బలపరిచి మార్గదర్శకత్వాన్ని అనుగ్రహించి ఈ జగత్తులోని క్రమమైన మార్గంలో నడిపిస్తున్నారు. అంటే మనం అనుకుంటాము, మనం ఎవరో రాజకీయ వ్యక్తి వచ్చి ఇది అభివృద్ధి చేసినాడు, ఇది బాగుపడింది, ఇది చెడు చేసినారు, ఇవన్నీ కూడా మన నుంచి ఏమి జరిగిండవు అనమాట. మనకి పైన ప్రేరణ నుంచి మన దైవం నుంచి మనకి ప్రేరణ కలిగి వాళ్ళు మనల్ని ఎంతగా బలపరుస్తుంటారో, అంటే మన గురువుల ద్వారాగా మనకి అంటే వాళ్ళు ఎంత అద్భుతమైన గురువులుగా వాళ్ళు ఉంటారు. మార్గదర్శనాలు చూపించడానికే వాళ్ళు తపశ్శక్తితో వాళ్ళు సాధించిందంతా ఈ లోకం కోసం వాళ్ళు తమ జ్ఞానాన్ని అంతా అనుగ్రహిస్తూ ఉంటారు అన్నమాట. ఈ జగత్తులోని క్రమమైన మార్గము అంటే ఎప్పుడు ఏం జరగాలో దాన్ని, అంటే వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాన్ని, చలికాలం వచ్చినప్పుడు చలిని, ఇలాంటివి కూడా ప్రతిదీ ఆ దైవం చేతే నిర్వహించబడుతుంది అనమాట. మనం ఏమి దాని ప్రకారంగా మనం నడుచుకుంటున్నాము, కానీ దాని ఎరుక కూడా మనకు ఉండదు అనమాట. ఇదంతా మామూలు కదా, జరుగుతుంది కదా. ఎండాకాలం వచ్చినాడు ఎండ వస్తుంది, వానకాలం వచ్చినాడు వాన వస్తుంది, ఇలాగే ఆలోచన చేస్తాం. కానీ ఆ దైవం చేత నడిపింపబడుతుంది ఇదంతా అని కూడా మనము అర్థం చేసుకోకుండా ఉంటున్నాం అనమాట. ఇక నుంచి మనం ఎరుకుతో ఉంటే ఇవన్నీ కూడా మనకి ప్రతి పని మనము ఇప్పుడు మనకి ఎట్లా అంటే మన మెదడు నుంచి సూచనలు వస్తేనే మనము నీళ్లు తాగాలనిపించినప్పుడు దాహం వేస్తుంది, మనం తాగాలని దాన్ని చేస్తాం. మనకి ఆకలి అనిపిస్తుంటది, ఆ టైంలో తినాలనిపిస్తుంది, పోతాము. అదే విధంగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు కూడా మనకు సందేశం వచ్చినప్పుడే మన మెదడు ద్వారా కూడా మనం బయటకు వెళ్ళగలుగుతాం. అంటే అది కూడా మన దైవం ద్వారానే జరుగుతుంది. మనం దాన్ని లేదు నేను అనుకొని చేయకూడదు ఏ పని కూడా. దీన్ని ఎరుక అంటాం కదా. ఈ మార్గదర్శకత్వంలో క్రమమైన మార్గంలో వారు మనల్ని నడిపిస్తూనే ఉంటారన్నమాట. వారి బోధలన్నీ కూడా ఉత్తమ లోకాల నుండి అందించబడేవి.
అంటే ఈ బోధలు కూడా మనకేమి ఇక్కడి నుంచి ఏమి వచ్చినవి కాదు కదా, వాళ్ళ గురువులకి ఆ అన్ని ఉత్తమమైన లోకాలు, ఉన్నత లోకాల నుంచినే కదా జ్ఞానం కూడా మనకు అందేది. అంతేగాక మరణానంతర జీవులకు మార్గదర్శకత్వాన్ని అందిస్తూ యువ సాధక వర్గానికి అనేక బోధనా మార్గ ప్రక్రియలను అందిస్తున్నారు. అంటే మనం మరణానంతరము ఇప్పుడు జనన మరణ చక్రాల్లో ఉన్న అందరికీ మనం ఉండంలేండి, మనం ఎందుకంటే మనము అమర జీవులం అయిపోతాము. అందుకోసం ఇప్పుడు ఈ మరణానంతరం జీవులు కొంతమంది ఉన్న తలాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అందరికీ కూడా మార్గదర్శకత్వాన్ని కూడా వాళ్ళే అందిస్తుంటారు అన్నమాట. యువ వర్గానికి అనేక బోధనా మార్గాలను కూడా వాళ్ళు అందిస్తూ అనేక మార్గ ప్రక్రియలను అందిస్తున్నారు. భౌతిక జగత్తులో జరుగు సంఘటన పరంపర గమనిస్తూ, అంటే ఇక్కడ ఏం జరుగుతుందని ప్రతిదీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు అన్నమాట. సరి చేస్తూ సమత్వ స్థితిని కలుగజేస్తూ, అంటే బ్యాలెన్స్ చేస్తూ కూడా ప్రకృతి నియమాలను అనుసరించి చెడు ప్రభావాన్ని నిరంతరం క్రమపరుస్తూ, అంటే దేని వదిలినా కూడా ఇది చెడు ప్రభావాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి దాన్ని కూడా కరెక్ట్ చేస్తూ, మంచిని బలపరుస్తూ, మంచి జరుగుతున్నప్పుడు కూడా దాన్ని కరెక్ట్ గా నడిపిస్తూ, జగతిని వినాశ దశ నుండి, అంటే మనం అతిగా ఏది చేసినా కూడా వినాశనానికి పోతుంది అన్నట్టు దాన్ని మంచి దశకు మార్చుకొని మంచి దశకు చేర్చడంలో వారి పనిని మన సాధారణ మనస్సులు గ్రహించలేవు. అంటే వాళ్ళు ఆ పని చేస్తున్నారని కూడా మనం గ్రహించుకోలేము, అంటే ఎందుకంటే మనకి ఎరుక లేదు కాబట్టి. దివ్య దేవదూతలు ఆధ్యాత్మిక ప్రగతిని జగతిని సంరక్షిస్తూ భౌతికవాద జాతీయ భావాలను తటస్థీకరిస్తున్నారు. దేవదూతల రూపంలో ఉన్న వాళ్ళు ఎవరు? మన సిద్ధులే అన్నమాట. వీళ్ళందరూ కూడా మన ప్రగతిని, ఆధ్యాత్మిక ప్రగతి ఎలాగ జరుగుతుందో వాళ్ళే మనకి మన ఆత్మ రూపంలో మనల్ని ఎరుకపరిచి జగతిని, అంటే ఈ లోకాన్ని రక్షిస్తూ భౌతికవాద జాతీయవాదాలను తటస్థీకరించి ఈ భౌతికంగా ఉన్న వాళ్ళని కూడా, ఈ జాతి భేదాలు మతాలు కులాలను వీళ్ళందరినీ కూడా ఏ విధంగా వీళ్ళని సరిపెట్టాలో అట్లా సరి చేస్తూ తటస్థీకరిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఎందుకు ఈ పుస్తక రచన జరిగింది అనేది ఒక క్వశ్చన్. పాఠకునికి ఈ పుస్తక రచన ఎందుకు జరిగిందో అని తెలుసుకునే కోరిక లేదా ఉత్సాహం సహజంగా జనించవచ్చు. 1950 నుంచి 60 వరకు మధ్యలో దశాబ్ద కాలంలో SRF ద్వారా బాబాజీ మహారాజ్ దివ్య గమనం ద్వారా, అంటే 50 నుంచి 10 ఏళ్ల కాలంలో SRF ద్వారా, అంటే ఈ మహావతార్ బాబాజీ మహారాజు దివ్య సమాగమము ద్వారా, అంటే ఆయన ఇక్కడ ఈ మార్గాలన్నీ అనేక గురువులకి అందరికీ ఈ జ్ఞానాన్ని తెలియజేస్తూ వాళ్ళకి బోధన చేస్తూ అనేక విషయాలను గత 20 సంవత్సరాల నుండి సేకరిస్తూ పైన చెప్పబడిన 10 సంవత్సరాల కాలంలో లాస్ ఏంజల్స్ లో దీనికి సంబంధించిన రచనా ప్రక్రియ బలోపేతం జరిగింది. అంటే 20 సంవత్సరాల నుండి ఎక్కువ భాగము లాస్ ఏంజల్స్ లో దీనికి సంబంధించిన ఇది రచింపబడిన ప్రక్రియ చేయబడింది అనమాట. ఈ రచయితకు కలిగిన అనేక ఆధ్యాత్మిక అనుభవాల పరంపర, అంటే ఈ రచయితకు చాలా అనుభవాలు కలిగాయి అనమాట. 1969 సంవత్సరం తర్వాత ఆయన జీవన గతి పూర్తిగా మార్చివేయబడింది. అంటే ఆధ్యాత్మికంగా అనుభవాలు కొన్ని కలిగితే గిన మనం జీవితం కూడా చాలా మారిపోతుంది అనమాట. మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనం అంటే ఏంటని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మన జీవితాలే ఒక ఉదాహరణగా మేడం జీవితం గాని మన జీవితం గాని రోజు రోజుకి మన సంతోషం గాని మనం మాట్లాడే తీరు గాని చేసే పనులు గాని చాలా పూర్తిగా మార్చివేయబడతాయి అన్నమాట. ఈ SRF గురు పరంపరలో 1969లో తాను చేరిన తర్వాత అదృష్టం కొద్దీ హిమాలయ కల్పయోగి అయిన బాబాజీ మహారాజు ప్రత్యక్ష శిష్యులలో ఒకరైన SAA రామయ్య యోగితో కలవడం అతని జీవితంలోని ఆశీర్వచన శుభ గడియలు. అంటే బాబాజీ గారి ప్రత్యక్ష శిష్యుల్లో ఒకరైన ఈ SAA రామయ్య అనే యోగితో కలవడము అతని జీవితంలో కూడా ఒక మంచి గడియలు వచ్చాయి అని ఆయన చెప్పుకున్నాడు ఇక్కడ.
వాషింగ్టన్ డీసీలో ఫిబ్రవరి 1970లో ఈ కలయిక గురు ప్రేరితంగా, అంటే గురువు గారి ప్రేరణ ద్వారానే జరిగిందనమాట. ఆనాటికి ఈ రచయిత జార్జిటన్ యూనివర్సిటీస్ స్కూల్ ఆఫ్ పారిస్ సర్వీస్ లో 4వ సంవత్సరం విద్యార్థి అంట ఈయన. తర్వాత కొద్ది కాలానికే యోగి రామయ్య గారి దివ్య సముఖము నుండి క్రియాయోగ దీక్షను పొందిన కొత్తగా ఏర్పాటు చేయబడిన లాస్ ఏంజిల్స్ సమీపంలో ప్రారంభించబడిన క్రియాయోగ కేంద్ర సభ్యుడయ్యాడు ఈయన. ఎవరు? ఈ ఎస్ఏఏ రామయ్య అనే యోగి రామయ్య ద్వారా ఉన్నతోన్నత క్రియాయోగ దశలను పొంది 20 సంవత్సరాల కాలం మొక్కవోని మనోనిక్షయంతో సాధన చేసినారు. అంటే ఈయన మళ్ళీ ఈ ఉన్నతోన్నత క్రియాయోగ దశలను ఈయన 20 సంవత్సరాల కాలం అసలు ఎప్పుడు కూడా కాదనకుండా ప్రతి ఏ రోజు వదలకుండా ఈ మనోనిశ్చయంతో సాధన చేశారంటే ఈయన 20 సంవత్సరాలు. బాబాజీ యొక్క దివ్య ప్రణాళికలో యోగి రామయ్య గారి ద్వారా అంతర్జాతీయ క్రియాయోగ సంఘంలో సభ్యునిగా 1970 నుండి 88 వరకు వివిధ క్రియాయోగ కేంద్రాలలో ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగ బోధనలకు పాత్రధారి తయారు చేయబడ్డారు. అంటే ఈయన్ని ఎంతగా అభివృద్ధి చేశారంటే 18 సంవత్సరాలు అంటే క్రియాయోగ సంఘంలో సభ్యునిగా చేరే ఇవన్నీ చేసిన తర్వాత క్రియాయోగ కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగ బోధనలకు పాత్రధారిగా, అంటే ఈయన బోధించేందుకు ఎంతో మందిని తయారు చేయబడ్డారు అన్నమాట. ఈయన ఒకటే నేర్చుకోవడం అనేది 20 సంవత్సరాలు నేర్చుకుంటే మళ్ళీ ఒక 18 సంవత్సరాలు అన్ని చోట్ల ఈయన క్రియాయోగాన్ని బోధన అంటే బోధించడానికి అన్ని చోట్ల తయారు చేయబడ్డాడు అన్నమాట. భారతదేశంలో 3 సంవత్సరాల కాలంలో యోగ సిద్ధాంత సాంప్రదాయం పట్ల ఆకర్షితుడైనాడు. అంతేగాక లాస్ ఏంజిల్స్, ఇంపీరియల్ మరియు గాలెక్సికో, కాలిఫోర్నియా, యుమా, ఆరిజోనా, చికాగో, ఇల్లినోయిస్, వాషింగ్టన్ డీసీ, బల్టిమోర్, న్యూయార్క్ యుఎస్ఏ, మెంట్రోయల్ కెనడా, లండన్ ఇంగ్లాండు, మద్రాసు, ప్రోటోనోవా, అంతనూరు ఇండియా, కొలంబో, జాఫ్నా, కతిర్ నాగామా, శ్రీలంక, కోలాలంపూర్, ఇంఫాల్, మలేషియా, సిడ్నీ మరియు ఆస్ట్రియాలలో క్రియాయోగ సంస్థలను స్థాపించడంలో పాత్రధారి అయ్యాడు. చూడండి, ఇన్ని దేశాల్లో ఒకేసారి ఇంతగా అన్ని చోట్ల ఈ సంస్థలను స్థాపించి క్రియాయోగాన్ని నేర్పించడానికి అందరినీ తయారు చేశాడనమాట. 1985 మరియు 86 సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలో సంఘం విద్యాలయ స్థాపన కూడా చేశారనమాట. ఎక్కడ? 85-86 సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలో సంఘం వైద్యాలయ అనే చోట. బాబాజీ 34వ అంతర్జాతీయ ప్రపంచ మత మరియు యోగ సమావేశాలకు ప్రతినిధిగా హాజరైనారు. మేడం, అంటే ఈయన అప్పుడు సశరీరంగా వచ్చేవాళ్ళనా మేడం ఇక్కడ? ఈ మహా అవతార్ బాబాజీ ఇప్పుడు ఎట్లా చెప్పారంటే, ఈ విద్యాలయ స్థాపన చేసిన తర్వాత బాబాజీ 34వ అంతర్జాతీయ ప్రపంచ మత మరియు యోగ సమావేశాలకు ప్రతినిధిగా హాజరైనారు. అంటే ప్రతినిధిగా హాజరైనారంటే మనకు ఉంటాయి మేడం, మనం కూడా ఉన్నాం గ్రూప్ లో, మనకి ఆయన శక్తి, ఆయన ఎనర్జీస్, ఆయన ఫ్రీక్వెన్సీ కనపడతాయి కదా, అంటే అనుసంధానం కనపడతాయి కదా. ఓకే. అంటే మనకి వాళ్ళు అనుసంధానమై పనులు చేశారనమాట. అంతే కదా మరి. ఓకే. ఈ సమావేశం మాంట్రిల్, క్యూబెక్, కెనడాలో జరిగింది. దాదాపు సుప్రసిద్ధులైన 1000 మంది ప్రతినిధులు హాజరైనారు. అప్పట్లోనే చూడండి మేడం, 1000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరైనారు. ఈ సందర్భంగా అనేక సంఘటనలు బాబాజీ ప్రత్యక్ష జోక్యాన్ని గమనించగలిగారు. అంటే ఆయన అంతర్గతంగా ఉన్నా కూడా ప్రత్యక్షంగా చాలా జోక్యం ఇక్కడ అందరూ గమనించుకున్నారనమాట. సంఘటనల్లో బాబాజీ ప్రత్యక్ష జోక్యాన్ని గమనించగలిగారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడము రామ్తో ఎలాగా అనుసంధానమై మాటలు ఎలాగొస్తాయి చూడు, మేడం పలికేవి కాదు, నేను పలుకున్న నా తండ్రి ద్వారా నాకు వస్తున్నాయి అని ఎలాగ చెప్తారో, అంటే వాళ్ళు ప్రత్యక్షంగా చాలా మంది
గమనించుకోగలిగారనమాట వాళ్ళు. తనంత తానుగా బాబాజీ అనుగ్రహ వర్షాన్ని పొందడంలో పూర్ణ సమర్పణ భావాన్ని సొంతం చేసుకొని ఆయన ప్రణాళికలో పరికరంగా రూపుదాల్చారు. అంటే ఆయన ప్రణాళిక ఏంటి అనేసి తెలుసుకొని ఆయన అనుగ్రహం ద్వారా పూర్ణ సమర్పణ భావాన్ని సొంతం చేసుకొని వాళ్ళు పనులు చేయడము మొదలు పెట్టారన్నమాట పూర్తిగా. అంటే మనం ఏ విధంగా అంటే మేడం ఇప్పుడు మనకి ఎలాగా పూర్తిగా తనను తాను ప్రణాళిక పరంగా ఎలాగ చేసుకుంటున్నారో మనం ప్రతి దాంట్లోనూ మేడంని తీసుకోవచ్చు, స్వప్న మేడంని. క్రియాయోగ సాధన, త్యాగము, శ్వాసలుగా అనేక అనుభవాల పరంపర ప్రవాహంలో ఆనందంగా మునకలు వేస్తూ బాబాజీ ఆశీర్వచనపు జల్లులతో తడిసి ముద్ద అయిన సాధన ముద్ద మందారం. అంటే ఈ క్రియాయోగన సాధన, త్యాగము శ్వాసలుగా అనేక అనుభవాల పరంపరలు. అంటే చాలా మంది తానమ్మ అనుభవాల పరంపరలో ఆ ప్రవాహంలాగా, అంటే మనకి ఎంత ఆనందంతో మనము మునకలేస్తూ ఉంటామో, ఒక్కొక్కసారి సంతోషం అంటే పట్టలేకుండా, అంటే ఆధ్యాత్మిక ఆనందం వచ్చినప్పుడు ఇంక వేరే ఏది కూడా మనకు అవసరం లేదు అన్నట్టు మనం ఎంత ఆనంద స్థితిలో ఉంటాం కదా. అంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి లాగా. దాంట్లో తడిసి ముద్దై ఉన్న ముద్దమందారం లాగా ఉంటాం అన్నమాట మనం. ఆ విధంగా అయిపోయారు వాళ్ళు. యోగి రామయ్య గారి కోరిక మేరకు కొన్ని కఠిన సాధన ప్రక్రియలలో సాధన పరిపూర్ణతను పొందుతూ జనవరి 2, 1984 నుండి క్రియాయోగ దీక్షను ఇతరులకు ఇచ్చే యోగాచార్యునిగా రూపొందారు. ఈయన 1984 నుంచి ఈయన క్రియాయోగ దీక్షను అందరికి ఇచ్చే, చాలా ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళందరికీ ఇచ్చే యోగాచార్యునిగా ఈయన రూపొందారన్నమాట. ఎవరు? రామయ్య అనే ఆయన. బాబాజీ ఆజ్ఞ మేరకు డిసెంబరు 1988 క్రిస్మస్ రోజు నుంచి సముద్ర తీరాలు దాటి క్రియాయోగ ప్రచార సాధనకు పరికరంగా ప్రయాణమయ్యారు. అంటే మన దేశంలోనే కాకుండా ఆయన ఏం చేశారు, బాబాజీ ఆజ్ఞ అంటే బాబాజీ గారు ఆయనకి ఈ విధంగా చెప్పారన్నమాట. నువ్వు ఇక్కడే కాదు, సముద్ర తీరాలు దాటడం అంటే ఏంటి, మన దేశం దాటి తీరాలను దాటి వేరే విదేశాల్లో కూడా దీన్ని ఈ క్రిస్మస్ రోజు నుంచి సముద్ర తీరాలు దాటి ప్రపంచమంతా ప్రచార సాధన చేసే పరికరంగా ఈయన ప్రయాణం అయ్యారనమాట. తర్వాత వారం రోజులు ఆయన జీవితంలో బాబాజీ కృపతో అనేక ఆనంద క్రియాయోగ అమృత భూమికలను సొంతం చేసుకున్నాడు. అంటే ఆ తర్వాత వారం రోజులు ఆయన జీవితంలో, అంటే ఒకే వారం తర్వాతనే బాబాజీ కృపతో అనేక ఆనంద క్రియాయోగ అమృత భూమికలను అంటే చాలా నిర్వర్తించి ఎంతో ఆనందాన్ని పొందాడనమాట ఆయన. ప్రపంచంలోని సాధక మిత్రులతో యోగ గంగను పంచుకోవడం కోసము బాబాజీ అనుగ్రహ గంగతో 2 దశాబ్దాల నుండి తాను సేకరించిన విషయాలను పుస్తక రూపంలో సంకల్పించ కృతకృత్యులు అయ్యారు. అంటే 20 సంవత్సరాలు ఆయన నేర్చుకున్నవన్నీ కూడా బాబాజీ ఆశీర్వాదంతో ఆ మిత్రులతో పంచుకోవడము, యోగ గంగను పంచుకోవడం కోసము బాబాజీ అనుగ్రహంతో 20 సంవత్సరాల నుంచి నేర్చుకున్న మొత్తాన్నంతా సేకరించి ఒక బుక్ రూపంలో కూడా ఆయన రాసి అందరికీ అందించాడు అనమాట. 20 దేశాలలో దాదాపుగా 700 మందికి వ్యక్తిగతంగా దీక్ష ప్రదానం చేశాడు. 20 దేశాలంటే తక్కువేం కాదు కదా అప్పట్లోనే. ఇప్పుడైతే ఫ్లైట్లు చాలా విరివిగా ప్రయాణాలు చేయడానికి ఏ ఇబ్బంది కలగపోయేది కదా. అప్పట్లో అంటే చాలానే ఉంటది కదా ఇబ్బందులు. అయినా కూడా ఆయన అప్పట్లోనే 20 దేశాలన్నీ పర్యటించి 700 మందికి తనే సొంతంగా దీక్ష ఇచ్చారనమాట ఈ క్రియాయోగం నేర్పించడంలో. బాబాజీ క్రియాయోగ ఆచార్య పరంపర అనే ఒక సంస్థకు రూపమిచ్చి క్యూలెక్ ఇండియా మరియు యూరోప్ లో స్థాపించారు. మరి ఇక్కడ ఈ సంస్థను కూడా స్థాపించి క్యూలెక్ ఇండియా మరియు యూరోప్లలో కూడా స్థాపించారు అన్నమాట ఈ సంస్థల్ని. ఈ పుస్తక ప్రధాన ఆశయాలు ఏంటంటే, ఈ పుస్తక రచనలో 2 ప్రధాన అంశాలు. అవి ఏమంటే బాబాజీ జీవితము, ఆయన సంకల్పము, ఆయన మహోన్నతి మరియు
18 మంది సిద్ధుల యొక్క సాంప్రదాయము, వానికి అనుబంధంగా సాగిన క్రియాయోగ సాధన స్వరూపం. అంటే బాబాజీ జీవితము, ఆయన సంకల్పము, ఆయన మహోన్నతి మరియు సిద్ధులు, ఈ 18 మంది సిద్ధులు ఉన్నారు కదా, వారి యొక్క సాంప్రదాయము, వాటికి అనుబంధంగా సాగిన క్రియాయోగ సాధన స్వరూపమే ఇది అన్నమాట. ఈ అంటే పుస్తక రచనలో ఎందుకు ఇంత చేశారు అంటే, దీంట్లో ప్రధాన అంశాలు ఎందుకు బయటకు తెచ్చామంటే, ఈ సాధన స్వరూపం గురించి చెప్తేనే కదా అందరికీ అర్థమయ్యేది అన్నట్టుగా పుస్తక రూపంలో కూడా సాధన చేస్తూ ఈయన బయటికి తెచ్చారు అన్నమాట. క్రియాయోగ సాధన యొక్క విజ్ఞాన రెండవ పాయింట్ ఏంటంటే, క్రియాయోగ సాధన యొక్క విజ్ఞానబద్ధమైన లేదా శాస్త్రబద్ధమైన ప్రయోజన ఆత్మ దర్శనానికి, వ్యక్తిగత సామాజిక మార్పుకు. అంటే ఈ క్రియాయోగం మనం చేసిన ఇప్పుడు మనకు కూడా ఈ క్రియాయోగం మనం చేస్తున్నామో లేదో నాకు ఇంకా అంత పూర్తిగా అర్థం కాలేదు. కాకపోతే రోజు సూర్యనాడి చంద్రనాడి చేయడంతో మనము ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఈ విజ్ఞానబద్ధమైన లేదా శాస్త్రబద్ధమైన ప్రయోజనము ఆత్మ దర్శనానికి, వ్యక్తిగతంగా సామాజిక మార్పులు, అంటే సమాజంలో మార్పులు తీసుకురావడానికి, మనం మారితే సమాజం మారుతుంది అనే దృక్పథంతో ఉంటాం కదా మనం కూడా. ఈ అన్ని రకాల జీవన శైలిలో ప్రతి వ్యక్తి ఆనంద ఆరోగ్య సంపదను పెంచుకుంటూ తనలోనికి తాను ప్రయాణం చేసే విశిష్టతను తెలియజేస్తాయి అన్నమాట ఇవి. మనం ఈ క్రియాయోగం చేస్తే ఈ విధమైన ఇన్ని రకాలుగా, అంటే సమాజానికి మార్పు కనిపిస్తుంది మన వల్ల. అన్ని రకాల జీవితంలోని మన ప్రతి ఎలాగ ఉన్నామో, ఎలా జీవిస్తున్నామో అనేది కూడా మనకి అర్థమయ్యి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంపదలను పెంచుకుంటూ, ఇప్పుడు మనం అన్నిట్లోనూ మంచి పద్ధతిలో పోయినాం అనుకుంటే సంపదలు ఆటోమేటిక్లీ మన ఆత్మ, మన దైవంతో ఆటోమేటిక్లీ మనకు కావాల్సింది మనం కోరుకుండానే మనకి మన జీవితంలోకి వస్తాయనేసి నాకు ఇక్కడ కూడా అర్థమైంది మేడం. మనం చేసే ఈ ప్రయాణం వల్ల చేసే విశిష్టతను మనకి తెలియజేస్తుంది అనేది నాకు అర్థమైంది. చెప్పండి మేడం, మీరు ఏమన్నా ఉంటే ఇంకా చెప్పేది ఏం లేదు మేడం. దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని దాంట్లో తీసుకొని ఆచరణ మేడం అది. ఎస్ మేడం, చాలా బాగుంది మేడం. నిజంగా అంటే ప్రతి బుక్కును చదివినంత ఎంతో అద్భుతంగా అనిపిస్తున్నాయి ఇప్పుడు. ఈ ప్రక్రియలో ఈ పుస్తక పాఠకుడు అమృతప్రదమైన బాబాజీ మరియు 18 మంది సిద్ధుల బోధన ప్రతివాని యొక్క స్థితిని, ఆత్మదర్శన మార్గం వైపు ప్రగతిని పొందడానికి మార్గదర్శి అవుతుంది. అంటే ఈ ప్రక్రియలో ఈ పుస్తక పాఠకుడు అమృతపదమైన బాబాజీ మరియు 18 మంది సిద్ధులు, వాళ్ళ అంటే ఆ సిద్ధులు ఏ విధంగా వాళ్ళు స్థితిని పొందారు, ఆత్మదర్శనం వైపు ఏ విధంగా ప్రగతిని సాధించారు అనే దాన్ని చూపిస్తుంది అన్నమాట ఇక్కడ. వాళ్ళ గురించి ముందు ముందు తెలుసుకుంటాము. అంతేగాక భారతీయ సంస్కృతిలో దక్షిణ భారతదేశం 10,000 సంవత్సరాల పైచిలకు తన వంతు సేవను ఎలా అందిస్తోంది అంటే, ఇది ఇంతే కాకుండా ఇక్కడ మన భారతీయ సంస్కృతిలో దక్షిణ భారతదేశంలో 10,000 సంవత్సరాల నుంచి పైనే తన వంతు సేవను ఎలా అందిస్తోంది అని కూడా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. అంతేగాక సిద్ధుల యొక్క జీవితంలో ఆచరణ వారి వేదాంత భావన ప్రసాదంగా ఎరుకలో తెలియబడుతూ సమాజంలో సాధారణ సంసార జీవిగా జీవనం సాగిస్తూ ప్రగతి పదంలో జీవన సరళి ఎలా పురోగమిస్తుందో ఎరుకపరుస్తుందంట. అంటే ఇక్కడ సిద్ధుల యొక్క జీవితంలో ఆచరణ వారి అంటే ఆచరణతో పాటు వేదాంత భావన అంటే ఆధ్యాత్మిక భావన ప్రసాదంగా ఎరుకతో, అంటే మనం ఎరుకతో ఎలా ఉండబడాలి, సమాజంలో సాధారణంగా మరి సంసార జీవిగా జీవితం కూడా మనం సంసారాన్ని వదిలి సన్యాసులమై ఇవన్నీ నేర్చుకోని అవసరం లేదు. సంసార జీవిగా జీవనం సాగిస్తూ మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే మనం ముందుకు అభివృద్ధి ఎలాగ చెందాలి అనే దాని గురించి ఇక్కడ జీవన సరళి ఎలా పురోగమిస్తుందో, అంటే మనకు అభివృద్ధి ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియపరుస్తుంది. ఈ ఎరుక అనే దాన్ని ఎరుకపరుస్తుందని చెప్పారు. సర్వే భవంతు సుఖినః అని బోధించే అనంత భారతీయ విశాల దృష్టిని అన్ని దేశములు నా జన్మభూములే. అంటే సర్వే జన సుఖినో భవంతు అని మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం. మనం రోజు ఇది అనుకుంటే కూడా బాగుంటది అనుకుంటాను. నాకు తెలిసి గుర్తుకొచ్చినప్పుడు అనుకుంటుంటాను, నేనైతే రోజు అనుకోలేక.
అంటే మన అనంత భారతీయ విశాల దృష్టిని అన్ని దేశములు నా జన్మభూములే. మన అమెరికా వేరు, పాకిస్తాన్ వేరు, మన ఇండియా వేరు, చైనా వేరు అనుకునేది కాదు. మనం ఎన్నో జన్మల్లో మనం అన్ని దేశాలను జన్మించి ఉండొచ్చు కదా. అలాంటప్పుడు మనకు అవి వేరు ఇవి వేరు అనే ఆలోచన రాకూడదు, ఆ దృష్టి ఉండకూడదు అనమాట అని నాకు అర్థమైంది. ఇక్కడ అన్ని దేశములు నా జన్మభూములే, అన్ని జాతులు నా సజాయితీలే. అంటే ఆ జాతి ఈ జాతి, ఈ ముస్లిము, ఈ హిందూ, ఈ సిక్కు, ఈ క్రిస్టియానిటీ, ఇవన్నీ మతాలు ఎలాగ ఏర్పడినాయి అవి కాకుండా నేను అన్ని జాతులు అన్ని మనుషులు ఒకే జాతి లాగే అనే ఉండాలన్నమాట. భిన్న మార్గాలు అభిన్నమైన ఏకత్వ సాధనకు మార్గాలే. అంటే అక్కడ వాళ్ళ ఆ మతంలోనూ బోధించేది ఈ ఏకత్వ సాధన వరకే. ఈ ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, హిందూ గాని, సిక్కులు గాని అన్నింటి చేరేది ఈ వన్నెస్ లెక్కే అనమాట. ఏకత్వ సాధన మార్గాలే అన్నమాట. సంకుచిత దృష్టి నుండి విశాలత వైపు అడుగులు పడాలి. సంకుచిత దృష్టి అంటే ఏంటి? మనం ఇంతే, మనము చాలా ఏం చెప్తాము, చిన్న దృష్టితో ఉంటాం అనమాట. విశాలమైన దృష్టి అనేది ఉండదు మనకి. అంతా ఒకటే అనే దృష్టి లేనప్పుడు దీంట్లో నుంచి బయటపడితే మనము విశాలంగా ఆలోచన చేయగలుగుతాము, విశాలంగా అందరినీ ప్రేమించగలుగుతాం. మేడం, లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్. ఓకే మేడం. లిమిటెడ్ అంటే మనము ఎక్కడ లిమిట్ లో ఉంటాం అనమాట. నేను ఇంతే, నేను ఇక్కడే, నేను ఇదే అనేసి. అది కాకుండా ప్రతి చోట ఆ దైవాన్ని ప్రతి మనిషిలోను, ప్రతి చెట్టులోను, ప్రతి పుట్టులోను, ప్రతి జీవిలోను మనము విశాల దృక్పథాన్ని పెంచుకున్నప్పుడే ఇవన్నీ వస్తాయి కదా. అది మేడం అన్నట్టు లిమిట్ నుంచి అన్లిమిటెడ్ కి ఎప్పుడైతే విశాలమైన అడుగులు వేస్తే అది మన ప్రథమ ఆశయం అయి ఉండాలన్నమాట. వైజ్ఞానిక విప్లవం జరగాలి. ఈ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది అనమాట. ఈ వైజ్ఞానిక విప్లవం అంటే ఏంటి? మనం మారినాము, మనము బాంబులు తయారు చేసుకుంటున్నాము, ఇదే విజ్ఞానము. మన పగలు ద్వేషాలు పెంచుకొని వాడి మీద వీడి మీద వాడు అన్నట్టుగా కాకోకుండా మనము ప్రేమని, దయని, కరుణని, వీటి అన్నింటి గుణాలతో మనము ప్రపంచమంతా కూడా మనము మార్చొచ్చు అనమాట మన ప్రేమ తత్వంతో. అలాగా మనం అనుకుంటాము వైజ్ఞానిక విప్లవం వల్ల ప్రపంచం అంతా ఉగ్రామంగా మారిపోయింది. అంటే మనము ఆధునికత జీవితాన్ని దాన్ని మన జీవనంగా మార్చుకొని అది అవైజ్ఞానికంగా మారిపోయింది అన్నమాట, మనకి జ్ఞానం లేనంతగా. కానీ మరి కూడా మనల్ని మనం తెలుసుకుంటే మనం నూతన ప్రపంచము ఆవిష్కరించబడి మానవ జీవితాలు మాధవ ప్రేమ పూరితాలు కావాలని ఆకాంక్షించారు వీళ్ళందరూ కూడా. అంటే నూతన ప్రపంచము మళ్ళీ వచ్చి, అంటే ఇంతకు ముందు ఉండిందే కానీ మనం మర్చిపోయాం కాబట్టి మరి కూడా మన జీవితాల్లోకి మన దేవుడి ప్రేమ వైపు తీసుకెళ్తే మాధవ ప్రేమ పూరితాలు కావాలని ఆకాంక్షించారు ఈయన. ఈనాటి సమాజము తన్ను తాను నాశనం చేసుకోవటం అనే వైరస్ జీవితో బాధపడుతోంది. అంటే మనము ఈ సమాజం తన్ను తాను నాశనం చేసుకోవటం అనేది ఎలాగంటే ఇది వైరస్ లాగా అనమాట. మనకి ఎలాగ ఒక మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు ఎలాగైతే మనకి సంక్రమిస్తాయో ఒక దోమల వల్ల, ఒక నీటి వల్ల అనుకుంటూ, అలాగ మనలో మార్పు తెచ్చుకొని మనము వినాశనం వైపు వెళ్ళిపోయామన్నమాట. మన సంకల్పంతో మన మనిషి ఎలా బతకాలి అనేది మనం మొత్తంగా మన పూర్వీకులు అంటే మన గురువులు ఏ విధంగా అయితే మనకు చెప్పారో ఆ జీవితాన్ని వదిలి మన భౌతికంగా ఎలాగ మార్పులు తెచ్చుకున్నామంటే మనం దీని నుంచి బయటపడకపోతే ఇంక నుంచి మనకి జీవితాలే లేవు, ఈ పుట్టుక చావుల్లో తప్ప అనుకుంటూ బతకాల్సిందే. గాని మనం దీన్ని మార్చుకుందాం. బాబాజీ మరియు 18 మంది సిద్ధుల యొక్క ఆకాంక్ష ఒక్కటే. సైన్స్ మతము అభిన్నాలు కావు, ఒకదానికి మరొకటి పూరకాలు అని తెలుసుకోవాలి. ఈ సైన్స్ మరియు ఇవి మతము అనేది వేరే వేరే కాదనమాట, అన్ని ఒకటే. భౌతిక దృష్టి ప్రకృతి భూమికను పాడు చేయకూడదు. అంటే ఇప్పుడు భౌతికంగా ఉన్న వాళ్ళందరూ ఇది ఏం చేస్తే ఏం తప్పులే అన్నట్టు మనము
ప్రకృతిని కూడా పట్టించుకోకుండా దేని గురించి కూడా ఏదో పక్షులు గాని ఏ జీవికి కానీ మనకి దానిలోకి ఇంత పెట్టాలనే జ్ఞానం కూడా లేకుండా ఉంటాం కాబట్టి అదే ఈ పక్షులు గాని ప్రాణులు గాని చెట్లు గాని మనకి ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాయి ప్రతి దాంట్లోనూ. కానీ మనం గుర్తించుకోము వాటిని. ఈ చెట్టుని కొడితే ఏమైతుందిలే, ఈ జంతువుని బలి ఇస్తే ఏం పోతుందిలే అనుకొని అది మనలాంటి జీవి అని గుర్తించుకోకుండా మనం పాడు చేసుకుంటూనే పోతున్నాము. దీని దృష్టి కూడా మనము మార్చుకోవాలన్నమాట. పశ్చిమ మతాలు మరణానంతర స్వర్గాన్ని కోరుకుంటూ తనంత తానుగా సంస్కృతి నుండి జిగదారుతున్న తాను నాశనం చేసుకునే పరిస్థితుల వైపు అడుగిడుతున్నారు. అంటే పశ్చిమ మతాల మరణానంతర స్వర్గాన్ని కోరుకుంటూ, అంటే మనం చనిపోయిన తర్వాత నిజంగా స్వర్గంలో వస్తదంట అనేసి తనంత తానుగా సంస్కృతి నుండి, అంటే మనం ఎలా జీవించాలో ఆ సంస్కృతి నుంచి పూర్తిగా దిగజారిపోయి తన్ను తాను నాశనం చేసుకునే పరిస్థితుల వైపు మనం అడుగులేస్తూ పోతున్నారు అన్నమాట. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేకపోతే సమాజ స్థితి మరింత తిరోగమనం అవుతుంది. ఈ పునర్జన్మలో మనము, అంటే ఇప్పుడు ఈ జన్మలో ఏం చేసామో మనకు అదే తిరిగి వస్తుంది, మనం ఏది మాట్లాడితే మనం ఏం చేస్తే అదే వస్తుంది అనేది మనము అంగీకరించుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే మనం అఫర్మేషన్లు చెప్పుకునే విధంగా కూడా ఎట్లా అంటే నా జీవితానికి నేనే బాధ్యత వహిస్తాను అనేది ఎంత నిజమో, అంటే మనం ఏమైతే చేసుకొని వచ్చామో అదే కదా మనకు కూడా వచ్చింది, మన జీవితంలో ఉండేది కూడా. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు గాని శారీరక ఇబ్బందులు గాని మరి ప్రతి దాంట్లోనూ మనం అంగీకరిస్తేనే దాన్ని మనము సహజ స్థితికి మళ్ళీ తెచ్చుకోలేమన్నమాట. ఆ విధంగా అంగీకరించాలి. సమాజ స్థితి మరింత అధోగతికి పోయేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట మనం దాన్ని మార్చుకోకపోతే. ప్రకృతిని నాశనం చేయడం ద్వారా, సమతుల్యతను దెబ్బతీయడం ద్వారా మనిషి తనంత తానుగా క్యాన్సరు, ఎయిడ్స్ లాంటి భయంకర ఆధునిక రోగాలను ఆహ్వానించి మానవత్వ భావాలను మంట కలుపుకొని వినాశనం వైపు సాగుతున్నాడు. నిజమే కదా, మనము ప్రకృతిని కాపాడకుండా మనల్ని కూడా కరెక్ట్ గా నడుచుకోకుండా చేయడం వల్ల దీని ద్వారా మనిషి తనంత తానుగా, అంటే క్యాన్సరు, ఎయిడ్స్ ఏవేవో రోగాలు, ఇప్పుడు తెలియకుండా రోగాలు మనకి దాని గురించి ఊహకు కూడా అందని రోగాలన్నీ మనుషులకి వస్తున్నాయి అనమాట. అంటే కరోనా లాంటి రోగము, కరోనా లాగా వచ్చినప్పుడు ఎంతో మంది భయంకరంగా చనిపోతారని మనకి ఏమీ తెలిసిండదు కదా. అలాంటిది కని విని ఎరగనివన్నీ కూడా మనకు మనమే తెచ్చుకుంటున్నాం అన్నమాట. ఇలాంటివన్నీ చేసి ఏ జీవిని చంపుకొని తినడము, ప్రకృతిని వినాశనం చేయడము, చెట్లని పుట్లని అన్ని తెక్కుటి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టడము, నేను నాది అనుకోవడము, ఇవన్నీ కూడా వినాశనం వైపే దారి తీసేవి అనమాట. ఈ దశ నుండి మతము యొక్క సమగ్రతను, భౌతిక విలువలను, ఆధ్యాత్మిక శక్తిని ఏకకాలంలో సాధించగల సమర్థత కలిగిన వాడు మనిషి. అంటే మనము ఇప్పుడు ఈ దశ నుంచి మతం అన్ని ఒక్కటే. భౌతిక విలువలు అంటే మనం జీవితంలో ఎలా బ్రతికితే ఏ విధంగా ఉండగలుగుతాము అనేది, ఆధ్యాత్మిక శక్తిని అంటే మన అంతరంగం ఏ విధంగా అభివృద్ధి చెందితే మనము అన్నింట్లోనూ అన్ని సాధించగలము అనే సమర్థత కలిగిన నాడు మనిషి, మానవుడే మహనీయుడు. ఆ మనిషే. మేడం ఈ పేరా అయిపోయిందా మేడం? ఆ పేరా అయిపోయింటే ఆపుతామా మేడం? ఓకే అయిపోయింది మేడం. కొంచెం బాబాజీ మరియు 18 మంది సిద్ధుల యొక్క సాధన, బోధన పాఠకుని పరిపూర్ణత వైపు అడుగులు వేయించే అంతరంగ స్ఫూర్తిని అందించగలవు. అంటే బాబాజీ 18 మంది సిద్ధుల యొక్క ఈ సాధన వల్ల మనకి పాఠకునికి పరిపూర్ణత వైపు అడుగులు వేయించే అంతరంగ స్ఫూర్తిని అందిస్తాయని చెప్తున్నారు ఇక్కడ. వాస్తవమైన శాస్త్రీయబద్ధమైన క్రియాయోగ సాధన రూపమైన యోగ గంగలో మునక వేసి ప్రతి వ్యక్తి ముక్తి కాంత నెలకొన్న అమృతమయ స్వరూపంగా రూపుదిద్దబడాలి. ఆయన ఇదే కోరుకుంటున్నారు. ఆ సిద్ధులు గాని ఈ బాబాజీ గాని మనకి క్రియాయోగ సాధనలో యోగ గంగలో మునకలు వేసి మనం కూడా ముందుకి వెళ్ళి మంచి సమాజాన్ని నిర్మించాలి, మన జీవితాలను కూడా రూపుదిద్దుకోవాలి అని కోరుకుంటున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, కాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి అంతటికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. పరమ గురుమండలికి అందరికీ మరొక్కసారి ఆత్మ ప్రణామాలు, దేహ ప్రణామాలు, హృదయపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ.